నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 20వ తారీఖు జనవరి నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు పుష్యమాస శుక్లపక్ష దశమి తిథి సాయంత్రం 7:26 వరకు, తదుపరి ఏకాదశి తిథి. కృతికా నక్షత్రం రాత్రి 3:09 వరకు, తదుపరి రోహిణి నక్షత్రం. నక్షత్ర వర్జ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:37 వరకు. అమృతకాలం రాత్రి 12:43 నుండి 2:20 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:04 చంద్రోదయం మధ్యాహ్నం 1:24 చంద్రాస్తమయం రాత్రి 2:55 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:50 నుండి 8:20 వరకు. రాహుకాలం ఉదయం 9:38 నుండి 11:03 వరకు. గుళిక కాలం ఉదయం 6:50 నుండి 8:34 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:16 వరకు. రేపు సాంబ దశమి. దీర్ఘకాలికంగా కుష్టు, తెల్లపొడ వంటి చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారు రేపు ఉపవాసం ఉండి సూర్య భగవాను పూజిస్తారు. రేపు పగటిపూట లేత సూర్య కిరణాలు శరీరానికి తాకే విధంగా సూర్యకాంతిలో ఉండటం వలన చర్మ వ్యాధులు తగ్గిపోతాయని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు కుమారుడు అయిన సాంబ కుష్టి వ్యాధితో బాధపడుతూ స్వస్థత కోసం ఈ దశమి రోజున సూర్యోపాసన చేయటం వలన వ్యాధి నివారణ జరిగినది అని, అందుచేత ఈ దశమికి సాంబ దశమి అని పేరు వచ్చింది అని కథనం. కృతజ్ఞతాపూర్వకంగా సాంబుడు కోనార్క్, మొధేరా, కశ్మీర్లలో సూర్య భగవానుడికి దేవాలయాలు కట్టించాడు అని భక్తుల విశ్వాసం. రేపు మాస కృత్తికా వ్రతం. శైవ భక్తులు ప్రతి కృతికా నక్షత్రం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం కార్తీక దీపం పేరుతో నూనె దీపారాధనలు చేస్తారు. సాయన రవి కుంభరాశిలోకి రేపు సాయంత్రం 7:39 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి కుంభాయనం ప్రారంభమవుతుంది. పితృకార్యాలు చేయటానికి అనుకూలమైన విష్ణుపద పుణ్యకాలం రేపు మధ్యాహ్నం 12:27 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. శనివారం రోహిణి నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగాలు రేపు రాత్రి 3:09 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటాయి. ఈ యోగ సమయంలో ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూలం. కానీ మధు సర్పిస యోగం కూడా రేపు రాత్రి 3:09 నుండి ఎల్లుండి సూర్యోదయం మధ్య కాలంలో ఏర్పడింది. ఏకాదశి తిథి శనివారం రోహిణి నక్షత్ర కలయిక ఉండటంతో ఈ మధు సర్పిస యోగం ఏర్పడుతుంది. మధు సర్పిస అంటే విషం కలిపిన తేనె అని అర్థం. ఈ యోగం చాలా అశుభకరమైనది కాబట్టి ఈ సమయంలో చేసే ఏ పని అనుకూల ఫలితాలను ఇవ్వదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సూర్య భగవానుడి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.